నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను ఝాన్సీ. ఎన్నాళ్లకు ఫోన్ మార్చాలి? ప్రతి సంవత్సరం కొత్త ఫోన్స్ ఎన్నో విడుదల అవుతుంటాయి. మీ పాత ఫోన్ అనగా మీ ఫోన్ మోడల్ పాతదయ్యుంటే గనక ఫోన్ మొదట్లో పనిచేసిన తీరుకి ప్రస్తుతం పనిచేసిన తీరుకి తేడాలు గమనించవచ్చు. బ్యాటరీ పనితీరు తగ్గిపోవచ్చు. సాధారణంగా ప్రతి మొబైల్లో వచ్చే బ్యాటరీకి లైఫ్ సైకిల్ ఉంటుంది. సమయం గడుస్తున్న కొద్దీ దాని పనితీరు కూడా తగ్గిపోతుంది. మొబైల్ పాతది కాబట్టి తయారీ సంస్థ ఆ మోడల్కి సంబంధించిన అన్ని రకాల సపోర్ట్ని ఆపేస్తుంది. అనగా స్పేర్ పార్ట్స్ దొరకవు, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉండవు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ లేకపోవడం వల్ల అప్లికేషన్స్ సరిగా పనిచేయకపోవచ్చు. సాధారణంగా శాంసంగ్ లాంటి కంపెనీలు ప్రతి కొత్త ఫోన్కి అప్డేట్స్ ఇస్తుంది. అంటే ఒక 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ల పాటు ఉపయోగించవచ్చు, అంటే ఉపయోగపడొచ్చు కూడా. ఆ తర్వాత అప్డేట్స్తో పాటు కంపెనీ సపోర్ట్ కూడా ఆగిపోతుంది. మొత్తం మీద ఏ ఫోన్ అయితేనే వాడదామనుకునేవారు కనీసం 5 నుంచి 6 ఏళ్ల వరకు ఖచ్చితంగా మీ ఫోన్ని మార్చడం మంచిది. ఇక ప్రతి 3 లేదా 4 నెలలకు ఒకసారి మీ ఫోన్ని రీస్టార్ట్ లేదా అప్డేట్ చేయడం ఇంకా మంచిది. అలా చేస్తే మొదటి దానికన్నా వేగంగా పనిచేస్తుంది. అలా చేయకపోతే మీ ఫోన్ స్టక్ అవ్వడం కానీ హ్యాంగ్ అవ్వడం కానీ జరుగుతుంది. ఇక ఐఫోన్ విషయంలోకి వస్తే ఐఫోన్ల లైఫ్ టైం 6 నుంచి 7 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత అవి పాత మోడళ్లుగా మారుతాయి. ఆ తర్వాత వచ్చిన ఐఫోన్స్లో మీ ఫోన్ చాలా పాత మోడల్ అని నిర్ధారించుకోవాలి. కానీ ఆండ్రాయిడ్ ఫోన్ల విషయంలో అలా ఉండదు. నిజంగా చెప్పాలంటే ఆండ్రాయిడ్ ఫోన్కి స్పష్టమైన కాల పరిమితి లేదు. కంపెనీలు సాఫ్ట్వేర్ సెక్యూరిటీ అప్డేట్లు కాలాన్ని ఫోన్ విడుదలకు ముందే ప్రకటిస్తాయి.